ప్రస్తుతం తీన్మార్ మల్లన ఆఫీస్ పైన దాడి జరిగింది. ఇప్పటికే దాడిని ఖండిస్తూ కూడా తీన్మార్ మల్లన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై తీన్మార్ మల్లన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్న, అసలు దాడికి కారణాలు ఏంటి? మీరు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వివాదాస్పదమైంది నాకు అర్థం కాలే. వ్యాఖ్యలకు అర్థమైంది చెప్పండి. ఏంది దాని వెనకాల వివాదాస్పద ఇంకోటా కాదు. బీసీ రాజకీయ పార్టీ అనేదే అసలైన కారణము. బీసీ ఇదే వెలమలు మా ఆడబిడ్డల్ని బరివాతల బతుకమ్మ ఆడిపించినటువంటి జాతులు వీళ్ళు మా పైన దాడులు చేసుకుంటూ వీళ్ళకి ఆత్మగౌరవాలు ఉంటాయి. మా అమ్మాలక్కలకు ఉండయా? ఏంది తీన్మార్ మల్లన మాట్లాడింది? నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవితా ముదిరాజా, కవితా గౌడ, కవితా పద్మశాలియ, కవిత ఏ రకమైనటువంటి సంబంధం? నువ్వు మీ కులానికి మా కులాలకు ఏమన్నా వియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ తప్పేముంది? కొంచెం కంచం పొత్తు మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు చెప్తున్న కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, మంచం పొత్తు అంటే వియ్యం పొందడము. ఇది మీడియాకు కూడా చెప్తా ఉన్నా. దీని అర్థం ఇది. వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే గది. బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ రాజకీయ పార్టీ అంటున్నారు. అందుకు కుట్రలో భాగంగానే ఈ దాడి చేసినట్లు 100% ఇంతే. ఇది బీసీలు రాజకీయ పార్టీగా రాకూడదనేటువంటి కుట్రతోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బరాబర్ బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. ఎంతమంది జాగృతి కార్యకర్తలు వచ్చారు? అసలు మీ పైన కూడా దాడి జరిగింది, మీకు గాయాలైనట్లు? అవును, ఒక 50 మంది వరకు ఉంటారు అప్రాక్సిమేట్గా. వాళ్ళంతా దాడులు చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత కండువాలు వేసుకొని రావడం. కాల్పులు జరగాల్సిన పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? అంటే అతను ఆ లోపలికి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత బంధువట, ఆయన సుజీత్ రావట. ఆయన వచ్చి మా బాలకృష్ణ గన్ను లాక్కుంటున్నాడు. ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ఆయన వెపన్ లాక్కుంటుంటే అక్కడ అనివార్య పరిస్థితిలో ఈయన ఫైర్ చేయాల్సి వచ్చింది. అంటే నన్ను చంపడానికి. అంటే కాల్పులు జరపడం తప్పు అంటే తీన్మార్ మల్లన చేస్తే కరెక్టా మీకు? దీని వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయంటారు? మీరు ఏం ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ? నేను నమ్ముతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలో వెనక్కి పోడు. ఈ చిల్లర మల్లర చేసేటువంటి మొన్న ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి, అంతకుముందుకు మహా టీవీ పైన దాడి, ఇవాళ క్యూ న్యూస్ పైన దాడి, ఇట్లా చేసుకుంటూ పోతాం. కల్వకుంట్ల కుటుంబానికి తాత జాగీర్గా రాసిచ్చినాం తెలంగాణ అని అనుకుంటారేమో, కానీ ఇదే తెలంగాణ రాష్ట్రం మీ గోరీలు కడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. దాడులు జరుగుతున్నాయి. ఫైనల్ గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? నా భవిష్యత్ కార్యాచరణ క్లియర్గా ఉంది. నేను ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నా. మేము బీసీ ఉద్యమం, బీసీ రాజకీయాల వైపు పోతా ఉన్నాం. ఆ దిశగా పోతాం. ఇది పరిస్థితి. కుట్రపూరితంగానే తనపైన దాడి జరిగింది. తన గన్మెన్ గన్ను తీసుకొని తనపైన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసే భాగంగానే గాల్లోకి కాల్పులు జరిపారు. సో కల్వకుంట్ల కవిత ఎన్ని కుట్రలు చేసినా కూడా బీసీ ఉద్యమం ఆపేది లేదంటూ కూడా తీన్మార్ మల్లన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్ తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఉప్పల్ నుండి.